విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమిండియాకు ఇద్దరు కీలకమే. కొన్నేళ్లుగా భారత జట్టు భారాన్ని మోస్తున్నారు. ఒకరు కెప్టెన్ గా, మరొకరు లీడర్ గా టీమిండియాకు కీలకంగా నిలుస్తున్నారు. వరల్డ్ కప్ లో ఇద్దరి అనుభవము భారత జట్టుకు అడ్వాంటేజ్ కాబోతోంది. సీనియర్లకు ఇదే చివరి వరల్డ్ కప్ అని చర్చ జరుగుతున్న వేళ అందరి చూపు రోహిత్, కోహ్లీ పైనే పడబోతోంది. అందుకు తగినట్టే ఇద్దరి రికార్డులు ఉన్నాయి. ఇప్పటి వరకు విరాట్ 117 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 4037 పరుగులు సాధించాడు. 51.75 యావరేజ్. 138కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఒక సెంచరీతో పాటు 37 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. కోహ్లీతో పోల్చితే రోహిత్ శర్మ ఎక్కువ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 151 మ్యాచ్ల్లో 3974 పరుగులు సాధించాడు. 31కి పైగా యావరేజ్. 139కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. వరల్డ్ కప్ లో రోహిత్ 39 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. కోహ్లీ 27 మ్యాచ్ల్లో ఆడాడు. T20 వరల్డ్ కప్ కెరియర్ లో రోహిత్ శర్మ 963 పరుగులు సాధించాడు. యావరేజ్ 34.39. స్ట్రైక్ రేట్ 127.88. 9 హాఫ్ సెంచరీలు కొట్టాడు. అత్యధిక స్కోర్ 79 పరుగులు. 2007లో జరిగిన తొలి T20 వరల్డ్ కప్ లో రోహిత్ 88 పరుగులు చేశాడు. ఆడిన 3 ఇన్నింగ్స్ల్లో నాట్అవుట్ గా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాపై 50 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. పాకిస్తాన్ పై 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. 2009లో ఇంగ్లాండ్లో జరిగిన వరల్డ్ కప్ లో 5 ఇన్నింగ్స్ల్లోనే 131 పరుగులు సాధించాడు. 32.75 యావరేజ్. అత్యధికంగా ఒక మ్యాచ్లో 52 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 2010 వరల్డ్ కప్ లో 3 మ్యాచ్ల్లో కలిపి 84 పరుగులు చేశాడు. ఆసీస్ పై ఓడిన మ్యాచ్లో 46 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. 2012లో శ్రీలంకలో జరిగిన వరల్డ్ కప్ లో 5 ఇన్నింగ్స్లో 82 పరుగులు చేశాడు. 2014 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్ల్లో 200 పరుగులు సాధించాడు. 2016లో మాత్రం డిసప్పాయింట్ చేశాడు. 5 మ్యాచ్ల్లో కలిపి 88 పరుగులు సాధించాడు. 2021 వరల్డ్ కప్ లో 5 మ్యాచ్ల్లో 174 పరుగులు చేశాడు. గత T20 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్ల్లో కలిపి 116 పరుగులే సాధించాడు. T20 వరల్డ్ కప్ కెరియర్ లో కోహ్లీ 27 మ్యాచ్ల్లో 1141 రన్స్ చేశాడు. ఇందులో 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 89 పరుగులు. 2012లో విరాట్ 5 మ్యాచ్ల్లో 185 పరుగులు సాధించాడు. 2014లో 6 మ్యాచ్ల్లో 319 పరుగులు చేశాడు. 2016లో 5 ఇన్నింగ్స్ల్లోనే 273 రన్స్ కొట్టాడు. 2021లో పాకిస్తాన్పై 57, న్యూజిలాండ్పై 9 పరుగులు చేశాడు. గత T20 వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు. టాప్ స్కోరర్గా నిలిచాడు. 6 మ్యాచ్ల్లో కలిపి 296 సాధించాడు. ఈసారి కోహ్లీ, రోహిత్ ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.